హాయ్ హలో నమస్తే, దిస్ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మెగా 9 టీవీ. అయితే టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ మంత్ 31st అయితే ఎలక్షన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్కి ప్రధానమైన ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఎవరైతే కన్నడ ఆర్టిస్టులు బయట నుంచి వచ్చే ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, తెలుగు వాళ్ళకి తక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని కొన్ని వార్తలు అయితే ఈ మధ్య వస్తున్నాయి. అయితే దీనికైతే ఒక మంచి ప్యానల్, వీళ్ళ టీం ఎవరైతే ఉన్నారో టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించిన ఆ టీం ఎవరైతే రేపు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ ఈసీ మెంబర్ ఎవరైతే ఉన్నారో మహతి, యాక్ట్రెస్ మహతి, మనందరికీ తెలిసిన యాక్ట్రెస్, తన మాటల్లో అసలు వీళ్ళ ప్యానల్ గెలిస్తే ఏ విధంగా ఎలాంటి తెలుగు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు, ఎలాంటి సీరియల్స్లో అవకాశాలు ఇస్తారని తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. మహతి గారు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నా మనోహర్ గారు. మహతి గారు చెప్పండి, అంటే ప్రధానమైన ఈ ఎలక్షన్స్ పెట్టడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి? మీరు ఏ ప్యానల్ నుంచి ఎవరైతే ఏ ప్యానల్లో మీరైతే పార్టిసిపేట్ చేస్తున్నారు? 25 years నుంచి అసలు ప్యానల్ ఇది రెగ్యులర్గా ఒకరే విన్ అవుతూ వచ్చారు. వాళ్ళు ఈ ఇయర్ కొంచెం డ్రాప్ అయ్యి వాళ్ళ ప్యానల్ నుంచి సభ్యులు కొంత వాళ్ళు తీసుకుంటున్నారు. సో నాకు కూడా ప్రపోజల్ వచ్చింది ఆఫీస్ నుంచి. సో నేను డెఫినెట్గా నేను కూడా వస్తాను సార్, చేస్తాను. అంటే ఇప్పుడు ఇది చాలా రోజుల తర్వాత ఈ ఎలక్షన్స్ అనేది అంటే వన్ సైడ్గా ఉన్నది. ఎవరైతే మీ ప్యానల్ సంబంధించిన హరి గారు అనుకుంటా కదా, హరి గారి ప్యానల్లో మీరు ప్రజెంట్ ఉన్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ రావడానికి గల కారణాలు ఏంటి? అవతల ప్యానల్ వచ్చేసి కౌశిక్ గారు, యువతల హరి గారు. బట్ ఇప్పుడే ఎందుకు ఈ ఎలక్షన్స్ పెట్టుకోవాల్సి వచ్చింది? ఎవ్రీ 2 yearsకి ఎలక్షన్ జరుగుతుందండి. సో లాస్ట్ టైం కూడా 3-4 times మన వినోద్ బాల సార్ విన్ అయ్యారు. ఇప్పుడు వినోద్ బాల సార్ ప్లేస్లో హరి గారు నిలబడుతున్నారు. ఆపోజిట్ కౌశిక్ గారు కూడా ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళంతా టీం వర్క్, ఆల్రెడీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గురించి ఇదంతా కూడా ఎప్పటి నుంచో యుద్ధం జరుగుతుంది. అదేంటి కన్నడ వాళ్ళు ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు, తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ రావట్లేదని ఇంతకుముందు కూడా ఒక 2-3 years బ్యాక్ చాలా గొడవలు అయ్యాయి, స్ట్రైక్ చేశారు, జైలుకి వెళ్ళారు, చాలా జరిగింది. కానీ మీరు చెప్పండి మహతి గారు, మీరు ఎన్ని ఇయర్స్ అంటే దాదాపుగా మీరు ఒక 20 years నుంచి మీరు సీరియల్స్ చూశారు, మూవీస్ చూశారు. బట్ నిజంగా తెలుగు వాళ్ళకు ఎంతవరకు అన్యాయం జరుగుతుంది సీరియల్స్లో? అంటే ఆపర్చునిటీస్ తెలుగు వాళ్ళకి ఇంకా కంప్లీట్గా రావట్లేదు. అంటే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, కన్నడ నుంచి ఎక్కువ ఆర్టిస్టులు వస్తున్నారు, మదర్ రోల్, విలన్ రోల్స్, హీరోయిన్ రోల్స్. సో ఇవన్నీ కూడా తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీ రావాలని చెప్పి మేము ట్రై చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఎలక్షన్ తర్వాత మేము విన్ అయిన తర్వాత కూడా దీని గురించి ఇంకొంచెం సీరియస్గా వర్క్ చేయడము, తర్వాత ఏజ్ అయిపోయిన 60+ వాళ్ళకి పింఛన్ ఇప్పించడము. సో వాళ్ళకు కూడా ల్యాండ్స్, ఇప్పుడు టీవీ అసోసియేషన్లో హౌసెస్ కూడా వచ్చాయి చాలా మందికి. సో ఇది కూడా సేమ్ ఆంధ్రాలో కూడా ట్రై చేయడము, ఇలాంటి కొన్ని మంచి పనులు చేద్దామని ఫిక్స్ అయిన హెల్త్ కార్డ్స్, ఆర్టిస్టులకు హెల్త్ కార్డు, వీటి మీద కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి. కానీ ఎందుకు తెలుగు వాళ్ళ మీద అంత వివక్ష ఉందంటారు? అంటే ఇది ఎక్కడ మార్పు రావాలి, ఎవరిలో మార్పు రావాలి? వివక్ష అని కాదు, అంటే ట్రై చేయాలి. కొంచెం ఆపర్చునిటీస్ కూడా కొంచెం అందరం కలిసికట్టుగా వర్క్ చేస్తే ఇది అవుతుంది సార్. ఇప్పుడు నా వర్క్ ఉంటే నేను వెళ్ళిపోతాను షూటింగ్, మీకు వస్తే మీరు వెళ్ళిపోతారు, ఇంకా మిగతా వాళ్ళకి రాని వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. అలా కాదు, అందరికీ వర్క్ రావాలి, అందరూ వర్క్ చేయాలి. నేను కొంచెం టీం డిస్కషన్ చేసి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మహతి గారు, మీరు జిఎస్ హరి గారి ప్యానల్ అయితే మీరు ఈసీ మెంబర్గా అయితే మీరు పోటీ చేయడం జరుగుతుంది. హరి గారు ప్రెసిడెంట్గా ట్రై చేస్తున్నారు. మీ ప్యానల్ గెలిస్తే ఇప్పుడు ఎవరైతే తెలుగు ఆర్టిస్టులకి అంటే ఎలాంటి అంటే ఇంకా ఏపీ గవర్నమెంట్ కూడా మీకు సపోర్టెడ్గా ఉంది, పింఛన్లు అవ్వచ్చు, ఎక్కువ అవకాశాలు తెలుగు వాళ్ళకి వచ్చే దిశగా మేము పనిచేస్తామని కూడా మీరు చెప్పడం జరిగింది. అంటే మీ ప్యానల్కి సంబంధించిన పెద్దలు ఇంకా ఏ విధంగా అంటే అవతల ప్యానల్ కంటే మీరు గెలిస్తే ఇంకా ఎలాంటి మంచి కార్యక్రమాలు ఎక్కువగా వాళ్ళకు అందే విధంగా, అంటే మంచిగా వాళ్ళకి అందే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? ఇప్పుడు 60+ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆర్టిస్టులకి. కొంతమంది సెటిల్ అవుతారు, కొంతమంది సెటిల్ అయ్యారు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే పింఛన్ అది ఇవ్వడము, తర్వాత హెల్త్ గురించి కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. కొన్ని గవర్నమెంట్ కొంచెం గవర్నమెంట్ త్రూ మేము అప్రూవల్ తెచ్చుకొని మేము పే చేయడం, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి హెల్త్ కొంచెం సపోర్ట్ తీసుకుని హెల్ప్ చేయడం. హెల్త్ కార్డ్స్ ఉంటాయి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీకి, అవి కొంచెం అప్డేట్ చేయడం, రెన్యువల్ చేయించడం. తర్వాత నంది అవార్డ్స్ కూడా చాలా మందికి అనౌన్స్ చేశారు, నంది అవార్డ్స్ రాలేదు. సో దాన్ని కూడా మళ్ళీ అప్రూవల్ తీసుకురావడం. నంది అవార్డ్స్ ఎవరెవరికైతే అనౌన్స్ చేశారో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వలేదు, అదొకటి ఉంది. ఇవి పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము అనుకున్నాం టీం వర్క్, వీటిని అప్డేట్ చేయడం. ఇంకా హరి సార్ కూడా చాలా కూల్ పర్సన్ అండి, చాలా నైస్ పర్సన్. సో అతను కూడా అందులో సీనియారిటీ చాలా ఉంది, ఒక 40 years నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. సో వీళ్ళందరినీ ఓల్డ్ సభ్యులది సపోర్ట్ తీసుకొని
కొత్తగా ఇంకొంచెం మేము హార్డ్ వర్క్ చేద్దాం. లేడీస్ కూడా నేను, ఉమా గారు అండ్ రాధమాధురి, దీపా గారు అండ్ TV9 తను యాంకర్ కూడా ఉన్నారు. యాంకర్ స్వప్న గారు సంథింగ్, యాంకర్ ఆమె దీప్తి గారు, దీప్తి వాజ్పేయి గారు కూడా ఉన్నారు. సో లేడీస్ కూడా ఉన్నారు. దీప్తి వాజ్పేయి గారు మీ ప్యానల్? మా ప్యానల్. హరి గారు, భార్గవ్ గారు అండ్ సుశాంక్ అండ్ సుబ్బారావు గారు అండ్ విజయ్ ఇంకా వికాస్, చాలా మంది ఆర్టిస్టులు మంచి సీనియర్స్. కానీ మీ ప్యానల్ చూస్తే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు అందరూ, అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీ ప్యానల్కి సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని వీడియోస్ కూడా చూసాం, నాగబాబు గారు, ఆ తర్వాత రాజీవ్ కనకాల గారు, అంటే చాలామంది మీకే మద్దతు ఇస్తున్నారు, మీకే ఓట్లేమని. అటు చూస్తే ఆపోజిట్ టీం ఎవరైతే కౌశిక్ గారి టీం అవ్వచ్చు, అంటే వాళ్ళు హామీలు ఇచ్చారు, మీరు హామీలు ఇచ్చారు. ఈ ఎంతవరకు మీ ప్యానల్ నెరవేరుస్తారనేది గెలిచిన తర్వాత మేము జనాల్లోకి తీసుకెళ్తామని మీరు చెప్పారు. కానీ మీరు ఒకటి చెప్పండి, అంటే ఎక్కువగా కలకత్తా నుంచో, చెన్నై నుంచి, బెంగళూరు, ముంబై నుంచి ఎక్కువ మంది ఆర్టిస్టులని, సీరియల్ ఆర్టిస్టులలో వాళ్ళకి తెలుగు రాకపోయినా డబ్బింగ్ చెప్పించి ఈ చాలా కొన్ని క్యారెక్టర్స్ వేయించడం జరుగుతుంది. కానీ తెలుగు వాళ్ళకు గత కొన్ని ఇయర్స్ నుంచి ఎక్కడ ఫాల్ట్ అంటారు చెప్పండి? అంటే తెలుగు వాళ్ళని ఆపేయడము, తెలుగు వాళ్ళకు చిన్న చిన్న క్యారెక్టర్లు ఇవ్వడము. తెలుగు వాళ్ళు కూడా హీరోయిన్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా మంచి క్యారెక్టర్స్ ఇస్తారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఫేస్ కొన్ని ఎక్స్ప్రెషన్ సూట్ కాకపోయినా, లేదంటే కొంత రెమ్యునరేషన్ గురించి ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఎక్కువ అడిగినా, తర్వాత టైంకి వాళ్ళంటే ఇప్పుడు అక్కడి నుంచి వస్తారండి, 15 days షూట్ ఉంటుంది వాళ్ళకి. మంత్లీ ఒక 7 days ఉంటుంది, థర్డ్ వీక్లో ఒక 7 days ఉంటుంది. ఆ 7 days కూడా వాళ్ళ అకామిడేషన్ ఇస్తారు. వాళ్ళకి కొంచెం లో ప్రైస్లో, లో బడ్జెట్లో మాట్లాడేసుకొని చేసి ఇలా జరుగుతుంది ప్రజెంట్. సో దీనికి అందరము ఒకసారి ప్రొడ్యూసర్స్ మీటింగ్లో కూర్చొని అండ్ ఛానల్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని దీని గురించి డిస్కషన్ చేస్తూ ఇది కొంచెం తగ్గుతూ వస్తుంది. ఎగ్దమ్ను సీరియల్ కూడా తీయరు, అన్ని టెలికాస్ట్లో ఉన్నాయి. 80-90 సీరియల్ రన్ అవుతున్నాయి. జీ మధ్యలో పెట్టాలన్నా అవ్వదు కాబట్టి దీన్ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేసుకుంటూ వస్తే ఇంకో 1-2 yearsకి తగ్గిపోతుంది. కొత్త వాళ్ళని తీసుకోకుండా మినిమం ఒక హీరోయిన్ ఇచ్చినా కూడా మిగతా ఆర్టిస్టులంతా ఇక్కడ వాళ్ళే అని దాని మీద కొంచెం పెద్దవాళ్ళతో డిస్కషన్ చేసి కొంచెం ఛానల్ పెద్దల్ని కూడా కలిసి చేస్తే తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది. కానీ తెలుగు వాళ్ళు ముంబై ఆర్టిస్టులు, కలకత్తా ఆర్టిస్టులు వాళ్ళంతా యాక్టింగ్ చేయలేరా? లేదంటే వాళ్ళంతా గ్లామర్గా, లేదంటే కెమెరా ఫేస్గా అంత తెలుగు వాళ్ళకి ఉండదు అనుకోవాలా? తెలుగు వాళ్ళకి ఉంటుంది, కానీ సూట్ అవ్వాలి కదా. అక్కడ ఫేస్ ఇక్కడ ఫేస్ వేరే ఉంటుంది కదా. సో వాళ్ళు క్యారెక్టర్ సూట్ అయితే చూస్తారు. తెలంగాణ, తెలుగువా, తమిళనాడా ఇవన్నీ చూడరు వాళ్ళు. ఈ క్యారెక్టర్కి ఇలా ఉండాలి అంతే, సూట్ అయితే తీసుకుంటారు. బెంగళూరు తెలుగు వాళ్ళకి అన్యాయం జరగటం లేదంటే? అన్యాయం జరుగుతుంది. దాని మీద ఆల్రెడీ మేము లాస్ట్ 10 years నుంచి ఫైట్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఏమన్నా ఈసారి కొంచెం ప్రపోజల్ కొంచెం డిఫరెంట్, దానికి పుల్ స్టాప్ పెట్టే అవకాశాలు ఎక్కువగా అవుతాయి అనుకుంటున్నాను. నేను కూడా నేనైతే ఫైట్ చేస్తాను, పక్కా చేస్తాను. ఇంకా హరిగారు, అంటే ఇంకా ఏ విధంగా మీరు ఆర్టిస్టులని అప్రోచ్ అవ్వడం, అంటే ఏ విధంగా, అంటే ఇంకా తక్కువ రోజులు ఉంది, దాదాపుగా 2 days ఆల్రెడీ మేము మీటింగ్ డైలీ జరుగుతుంది. 10 o'clock ఆఫీస్ వెళ్తున్నాం, టీం వర్క్ అంతా అందరం మాట్లాడుకుంటున్నాం, అందరం కలిసికట్టుగా వర్క్ చేద్దామని అనుకున్నాం. ఈసీ మెంబరా, ప్రెసిడెంటా, వైస్ ప్రెసిడెంటా, లేదంటే జనరల్ సెక్రటరీ, ఇది కాదు. సో అందరం కలిసి టీం వర్క్ లాగా వర్క్ చేద్దామని అనుకున్నాం. అంటే ఎన్ని ఓట్లు పోల్ అవుతాయి, ఎంతమంది ఓటు వేయడానికి వస్తారు? 1000 members ఉన్నారు. కార్డు ఉన్న వాళ్ళు 1000లో నేనైతే నాకు ఒక 600 వరకు వస్తుంది అనుకో ఎక్స్పెక్టేషన్స్. అంటే కార్డు ఉన్న వాళ్ళే ఓటు వేయాలా? కార్డు ఉన్న వాళ్ళే వేయాలి, కార్డు లేని వాళ్ళకి ఓటు హక్కు ఉండదు. కార్డు అనేది తీసుకోలేదు చాలా మంది. ఆర్టిస్ట్ అయినా కూడా వాళ్ళు లైట్ తీసుకుంటారు, మాకు ఆఫర్ వచ్చింది కదా మళ్ళీ చూద్దాంలే అని చెప్పి. వాళ్ళకి ఏంటంటే కార్డు ఉన్న వాళ్ళకి ఈ ఫెసిలిటీస్తో పాటు వాళ్ళకి షూటింగ్లో రెమ్యునరేషన్ ఏదైనా వాళ్ళు ఇబ్బంది పెట్టినా, పేమెంట్ ఎగ్గొట్టినా కూడా మాట్లాడడానికి మీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదైతే వాళ్ళు మాట్లాడతారు. టీం వెళ్ళి అప్లై చేస్తే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. సో దీని గురించి కూడా అందరికీ కార్డు ఉండేలాగా, ఫ్యూచర్లో అందరికీ న్యాయం జరిగేలాగా ఇంకా కొంచెం పుష్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే మీ ఒపీనియన్ ఏంటండి? అంటే రేపు ఏదైతే మీ ప్యానల్ గెలిచాక తెలుగు వాళ్ళకు ఎలాంటి ఫర్దర్గా, నేను చాలా మందికి ఇంతకు ముందు కూడా ఓల్డ్ వాళ్ళకి 5,000 విష్ణు వివి ఎంటర్టైన్మెంట్స్ నుంచి నేను అమౌంట్ ఇచ్చాను. ఒక 10 members అట్లా వృద్ధులకి, కొంచెం ఓల్డ్ వాళ్ళకి, వాళ్ళ త్రూ ఇచ్చా. ఇప్పుడు నేను ఏ హెల్ప్ చేసినా కూడా మా ఏఐటీటీ నుంచి వర్క్ చేస్తాం మనోహర్. నేను చేయవలసిన హెల్ప్, నాకు ఎవరైనా సపోర్ట్ చేసినా కూడా ఇప్పుడు లీగల్గా అంటే అందరికీ చెప్పి చక్కగా టీవీ అసోసియేషన్ నుంచి మా టీము ఇప్పటి నుంచి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంతకుముందు పేరు లేకుండా పని చేస్తాము, ఇప్పుడు పేరుతో పాటు పని చేస్తాం. ఇప్పుడు మీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మీ ఎలక్షన్స్లో ఈసీ మెంబర్లు అవ్వచ్చు, లేదంటే సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, చైర్మన్, ఎవరైతే ప్రెసిడెంట్, వీళ్ళందరూ
వన్ సైడ్గా మీ టీం మెంబర్స్ అందరూ గెలిస్తే సరిపోద్దా, లేకుంటే అటు ఇటు మెర్జ్ అయినా కూడా కలిసి వర్క్ చేస్తారా? అందరూ గెలుస్తామని అంటే టీం అందరూ గెలవాలి, అందరూ గెలిస్తేనే కదా విన్నింగ్. అంటే మీ టీంలో ఈసీ మెంబర్లో ఒక ఇద్దరు ఇక్కడ గెలిచినా ఒక ముగ్గురు అటు గెలిచినా అది ఎలా? అప్పుడు వీక్ అయిపోతుంది టీం. అందరూ గెలిస్తేనే కొంచెం వర్క్ బాగా బలం ఉంటుంది. ఒకవేళ ఆ అవతల టీం మీరు గెలిచి అవతల టీం ఈసీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఒక 2-3 మెంబర్స్ అయినప్పుడు వాళ్ళు ఇందులో మెర్జ్ అవుతారా? అట్లా అవ్వరు. ఇది గెలిచిన వాళ్ళకే వస్తుంది, ఈ టీంలో తీసేసుకుంటారు వీళ్ళంతా. అలా ఉండదు, కలిసి వర్క్ చేస్తారు అంతే. వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు ఓడిపోతే ఇంకా ఓడిపోయినట్టే. వీళ్ళ దాంట్లో ఈసీలో ఏమన్నా 2-3 మిస్ అయినా కూడా ఏం కాదు. మెయిన్ హరి గారు కదా అక్కడ ప్యానల్. కొంచెం మీరు గెలుస్తారనుకుంటున్నారా? ఈసీ కాన్ఫిడెంట్ గా చెప్తున్నా గెలుస్తా. అంటే అంత కాన్ఫిడెంట్ ఏంటి అంటే నేను ఇంతకుముందు వర్క్ చేశాను మనోహర్, హెల్ప్ చేశాను చాలా మందికి. సో అది ఖచ్చితంగా బ్లెస్సింగ్ ఉంటుందని అనుకుంటున్నా. నా గురించి తెలుసు చాలా మంది రైటర్స్కి, డైరెక్టర్స్కి, ఆర్టిస్టులకి, ప్రొడ్యూసర్స్కి, కో ఆర్టిస్టులకి, మిగతా ఫ్రెండ్స్కి స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటుంది మహతి. ఏదున్నా మొహమే చెప్తుంది, చేసినా చేయకపోయినా ఏదున్నా నేను స్ట్రేట్ ఫార్వర్డ్. మీరు ఎలా చెప్తారా? అవతల ఈసీ మెంబర్లు వచ్చు, అవతలకి సంబంధించిన ఎవరైతే కంటెస్టెంట్ చేసే వాళ్ళందరూ కూడా అలాగే వాళ్ళకు తెలిసి వాళ్ళు అనుకున్నా కూడా ఓటు ఒక ఆర్టిస్ట్ వచ్చి ఓటు వేయడం అనేది అది చాలా ఎవరికి తెలియదు ఎవరికి ఓటు వేసారు. అయితే ఇంతకు ముందు కూడా నేను ఆర్టిస్టులు ఎవరైనా ఛానల్కి రెఫరెన్స్ ఇచ్చేది, ఎవరికన్నా సీరియల్స్లో కొత్త వాళ్ళని పరిచయం చేశా. నా మంచితనం నాకు తెలుసు, నేను ఎంతమందికి హెల్ప్ చేసా నాకు తెలుసు, నాకు ఒక ఐడియా ఉంటుంది కదా మనోహర్. ఆ విధంగా కాన్ఫిడెంట్గా ఉన్నా. ఫైనల్లీ మీ ప్యానల్ ఏదైతే ఉందో మీ ప్యానల్కి ఓటు అడగడానికి మా ఛానల్ నుంచి ఒకసారి మీరు రిక్వెస్ట్ చేయండి ఒకసారి. యా, హాయ్ గాయస్, నేను మీ మహతి. సో ఈ 31కి ఏటీటీ ఎలక్షన్స్ ఉన్నాయండి. సో మా టీం వచ్చేసి జీకే హరి ప్యానల్. మా హరి ప్యానల్లో ఉన్న మా అందరికీ ఓటు వేయండి, మా హరి ప్యానల్ని గెలిపించండి. 31కి ఎంతవరకు ఉన్న ఆర్టిస్టులు అందరూ వచ్చి ఓటు వేయండి. సో మా జనరల్గా హరి గారు చాలా నైస్ పర్సన్, కూల్ పర్సన్. సో కొంచెం మెచ్యూర్డ్ పర్సన్, అంటే ఆల్రెడీ చాలా సీరియల్స్ చేసిన సీనియర్ గారు. సో అతను కొంచెం మన మాట వింటారు. భార్గవ్ గారు జనరల్ సెక్రటరీ, ఆయన కూడా చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. అండ్ సుశాంత్ గారు అండ్ సుబ్బారావు గారు అండ్ ఉమా గారు చాలా మూవీస్లో ఉన్నారు. తను కూడా చాలా డేరింగ్ లేడీ. అండ్ రాగా మాధురి అండ్ వికాస్ అండ్ మన TV9 తను యాంకర్ దీప్తి వాజ్పేయి, చాలా మంచి పర్సన్స్ అందరు ఉన్నారు టీంలో. అండ్ నేను కూడా ఈసీ మెంబర్గా ఇప్పుడే జాయిన్ అవుతున్నా. సో మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. ఫర్దర్గా అయితే నేను చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ అని మీకు తెలుసు మహతి. సో ఇంకొంచెం మంచి పొజిషన్కి సంస్థని ఇంకా బాగా తీసుకెళ్ళాలి. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా వర్క్ చేశారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా ఇందులోకి వచ్చా. ఇంతకుముందు 2006లో నేను స్టార్టింగ్లో వచ్చిన కొత్తలో చాలా చిన్న ఆఫీస్, ఏటీటీ టెలివిజన్ చిన్న రూమ్లో ఉండి ఒక టేబుల్ 4 చైర్స్తో స్టార్ట్ అయినది. ఇది ఇప్పుడు ఒక ఓన్ ఫ్లాట్, అందరికి కార్డ్స్, హెల్త్ కార్డు అన్నీ వచ్చాయి. ఇంత మంచి స్థాయికి ఎదిగాము. అప్పుడు ఒక 5-6 సీరియళ్ళు 10 సీరియళ్ళు ఉండేది. ఇప్పుడు 80 నుంచి 100 సీరియళ్ళు టెలికాస్ట్ అవుతున్నాయి. చాలామంది గౌరవంగా హ్యాపీగా ఓన్ ఫ్లాట్లలో కార్లతో పాటు ఇళ్ళతో పాటు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకొంచెం అందరికి హెల్త్ పరంగా, ఓల్డ్ ఆర్టిస్టుల పరంగా అండ్ వాళ్ళకి నంది అవార్డ్స్, ఇంకేదైనా సమస్యలు, మనీ రాకపోవడం ఇలాంటివి ఏమున్నా కూడా నేను పక్కా నా వరకు వస్తే ఆ సమస్యను ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చేది దీనికోసం. ఆ సమస్య నేనే సొల్యూషన్ జాగ్రత్తగా ఉండి లేడీస్కి ఏ పర్సనల్ ప్రాబ్లం అయినా కూడా నేను సపోర్ట్ చేస్తాను, ముందు ఫైట్ చేస్తాను. సో తప్పకుండా 31st ఎలక్షన్లో మా హరి ప్యానల్ని విన్ చేయండి అండ్ నాకు ఓట్ చేయండి, నా టీం మొత్తం ఓట్ చేయండి, మమ్మల్ని గెలిపించండి. రైట్, ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాట్స్ మహతి గారు. మీరు మీ టీం అంతా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. గెలిచాక మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.